పిఠాపురానికి అన్యాయం జరుగుతుందా? పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడం మీద ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ రాకకు అంతా సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే అది ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దాని మీద ఇప్పటికీ సందిగ్ధమే. తొలుత బందర్లో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. మచిలీపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఆలోచించి ఆ తర్వాత ఆ ప్రతిపాదనను బీపీసీఎల్ విరమించుకుంది. బీపీసీఎల్కి అటు రామాయపట్నం ఇటు మూలపేట ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. చివరికి ఇప్పుడు అది నెల్లూరు జిల్లాలో ఉన్న రామాయపట్నంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ప్లాంట్ ఏర్పాటు కావాలంటే దానికి అనుగుణంగా భూసేకరణ జరగాల్సి ఉంది. సుమారుగా 5,000 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. నెల్లూరు జిల్లా లాంటి ప్రాంతంలో విలువైన భూముల్ని సేకరించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరించి అప్పగించిన తర్వాత మాత్రమే బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకుంటుంది. ముందు భూసేకరణకే సుదీర్ఘ సమయం పడితే ఆ తర్వాత ప్లాంట్ రావడానికి మరికొంతకాలం జాప్యం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి ఎటువంటి ఆలస్యం లేకుండా రెడీమేడ్గా సిద్ధంగా ఉన్నటువంటి భూములు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. కాకినాడ సెజ్ పేరుతో 2005లోనే సేకరించిన సుమారు 7,000 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. అక్కడ రిఫైనరీ కానీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ ఇతర ఎలాంటి పరిశ్రమలైనా ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి సన్నద్ధంగా కనిపిస్తుంది. పైగా పోర్టులు అందుబాటులో ఉన్నాయి. కాకినాడ పోర్టు 2 పోర్టులు సిద్ధంగా ఉండగా కాకినాడ సెజ్ పరిధిలోనే గేట్వే పోర్టు సిద్ధమవుతోంది. 3 పోర్టుల మధ్యలో రెడీగా ఉన్నటువంటి 7,000 ఎకరాల భూమిని కాదని ఇప్పుడు కొత్తగా భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే ఎంత సమయం పడుతుంది? అక్కడ రైతులు అంగీకరించాలా? అక్కడ రైతుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతలన్నింటినీ పరిష్కరించాలా? మధ్యలో న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తే వాటన్నిటిని అధిగమించాలా? దానన్నిటికీ ఎంత సమయం పడుతుంది? ఇలాంటి చిక్కులేమీ లేకుండా రెడీగా ఉన్నటువంటి 7,000 ఎకరాల భూమి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, యనమలకు చెందినటువంటి తుని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్పష్టంగా ఖాళీగా కనిపిస్తోంది. ప్రభుత్వం వాటన్నిటినీ తీసుకుని అక్కడే నిర్మాణం చేయడానికి అన్ని రకాలుగాను అనువుగా ఉంది. కానీ ఎందుకని జాప్యం చేస్తున్నారు? ఇదికి ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ కాకినాడ సెజ్ అరబిందో చేతిలో ఉంది. అరబిందో అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకూలమైనటువంటి వ్యక్తుల సంస్థ. విజయసాయిరెడ్డి సంబంధించినటువంటి అల్లుడి సోదరుడి నిర్వహణలో ఉన్నటువంటి సంస్థ. కాబట్టి అరబిందోకి ప్రయోజనాలు చేకూర్చకూడదు అన్న ఉద్దేశంతో కాకినాడని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కేవలం రాజకీయ కారణాలతో చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అది రాష్ట్రానికి కీడు చేయదా? రాష్ట్రానికి అత్యంత అన్యాయం చేసినటువంటి వ్యవహారం అవదా? ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు భూసేకరణ నుంచి మొదలెట్టి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి అది కంపెనీకి బీపీసీఎల్కి అప్పగించడానికి ఎంత సమయం కావాలా? అంత సమయం అవసరం లేకుండా రెడీగా భూమి ఉన్నప్పుడు ఎందుకు విస్మరించాలా? అది కూడా పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోనే ఉన్నప్పుడు, అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకని తాత్సార్యం చేయాలా? వాస్తవానికి విశాఖ కాకినాడ మధ్యలో పెట్రో కారిడార్గా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. అలాంటి చోట పెట్రో కారిడార్ పరిధిలో పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ నిర్మించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా దాన్ని నెల్లూరు తరలించేటువంటి ప్రయత్నం చేయడం ఆర్థిక రాజకీయ కారణాల మినహా ఇతర ఎటువంటివి కనిపించట్లేదు. ఇది రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే కాకినాడ సెజ్ పరిధిలో అందుబాటులో ఉన్నటువంటి భూముల్లో పరిశ్రమ ఏర్పాటు కోసం సిద్ధమైతే వీలైనంత వేగంగా బీపీసీఎల్ కార్యరూపం దాలిస్తే అనేక మందికి ఉపాధి కాకుండా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనకరంగా మారుతుంది. కానీ భూసేకరణ పేరుతో ప్లాంట్ ఏర్పాటు జాప్యం జరిగితే అది రాష్ట్రానికి నష్టం చేసేటువంటి విషయం అవుతుంది. కాబట్టి ఆలోచిస్తారని మనమంతా కూడా ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.